ఒక్క పైసలే. నేను హైదరాబాద్ లో మీటింగ్ లో గొడవ చేసిన తర్వాత సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కరీంనగర్ కు వరంగల్ కు నిధులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేసింది. నేను అప్పుడు బెదిరించిన అధికారిని వారం రోజుల కరీంనగర్ కు వరంగల్ కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇవ్వకుంటే బిడ్డ వారం తర్వాత మిత్తితో సహా వసూలు చేస్తా నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ విడుదల చేసిన నిధులు. అప్పటిదాకా కరీంనగర్ పైసలు రాలే. ఆ 3 లెటర్లు బయటపెట్టినా. కేంద్ర మంత్రి 3 సార్లు లెటర్ రాసిండు రాష్ట్ర ప్రభుత్వానికి. అరే మేము ఇచ్చే పైసలు ఇయ్యా కరీంనగర్ కంటే కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలే. ఆ 3 లెటర్ కూడా బహిర్గతం చేశాక అప్పుడు అన్ని కూర్చున్నప్పుడు. కానీ ఏ ఒక్క రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో నన్ను పాల్గొనే అవకాశం లేకుండా వేసిన 10 సంవత్సరాలు. ఎక్కడ కనీసం కొబ్బరిగా ఉండే అవకాశం లేకుండా వేసిన 10 సంవత్సరాలు. కనీసం ఎక్కడ ఏమంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది ఎప్పుడే ప్రయత్నం చేశారు. కానీ వాస్తవాలు ఏందో నా సునీల్ రావు గారు చెప్పిన తర్వాత కేంద్ర మంత్రి గారికి వచ్చిన తర్వాత ఇలా పూర్తి క్లారిటీ కరీంనగర్ ప్రజలకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్లనే ఈ అభివృద్ధి కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని ఇలా ప్రజలు గుర్తించారు. కాబట్టి ఇలా ప్రజలు ఎక్కడ విషయాలు నిన్న కూడా బీజేపీ అంటున్నారు. ఇవాళ ఏమైంది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పూర్తి అవినీతి అక్రమాలకు ఒక అండగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే. ఇలా మళ్ళీ ఏమన్నా మారిందా అంటే ఇప్పుడు ఇంకా పోయిన మీద పోయి ఉండే పరిస్థితి. ఇలా రోజుకో విషయాన్ని పైకి తీసుకొస్తూ ఇవాళ అర్థం పడతలేని విషయాన్ని బయట తీసుకొచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చెప్తున్నది. రేవంత్ రెడ్డికి గురువు ఎవరంటే కేసీఆర్ గురువు. కేసీఆర్ ఏం చేసినా సేమ్ అదే రేవంత్ రెడ్డి చేస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారి పండితనంలో కొత్తదనం అనేది ఎక్కర్లేదు. మీరు చూడండి, మొన్నటి దాకానేమో ఫస్ట్ ఏమో ఫామ్ హౌస్ కేసు అన్నాడు, డ్రగ్స్ కేసు అన్నాడు, అది వీకింది. తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, అది వీకింది, వాళ్ళు రాలే. కాళేశ్వరం కేసు అన్నారు, అది పోయింది, వాళ్ళు రాలే. మళ్ళీ